ఈరోజు ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తారని చెప్పేసి నాటకాలు ఆడి ముందుగా తీసుకున్న గ్రామాలు గణపురం మండలం నుంచి వెళ్ళి తనేదార్పల్లి, రఘునాథ్పల్లి మండలం నుంచి వెళ్ళి కన్నాయపల్లి, అదేవిధంగా లింగాలకన్పూర్ నుంచి వెళ్ళి కొత్తపల్లి, చిలుపూరు నుంచి వెళ్ళి గార్లగడ్డ తండ, అదేవిధంగా వేలేరు నుంచి వెళ్ళి షాలపల్లి, అదేవిధంగా ధర్మసాగర్ నుంచి వెళ్ళి క్యాతంపల్లి, జఫర్గఢ్ నుంచి వెళ్ళి శంకర్ తండ, ఈ గ్రామాలు పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నారు. సో అక్కడనే ఇండ్లు పూర్తిగా అంటే అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాల్సి ఉంటే అక్కడనే ఇంకా పూర్తిగా ఇల్లు ఇవ్వలేదు. ఇల్లు ఇవ్వడమే కాకుండా డీవియేషన్ పేరుతో అంటే ఒకవేళ కనుక కొంత వారు అనుకున్న డయామీటర్ ఏమంటారు వాటిని విడతలు కొలతలతో సమానంగా లేకపోయేది ఉంటే వాటిని డీవియేషన్ పేరుతో తీసేయాలని చెప్పేసి పైకేమో 3500 ఇళ్ళు అంటున్నారు. కానీ అధికారుల నుండి మరి స్థానిక ఇంజనీర్లకు వచ్చింది ఏంటంటే ఏదైనా మీరు ఏమైనా చేయండి 1000-1500 తగ్గించాలి, గవర్నమెంట్ దగ్గర పైసలు లేవని చెప్పేసి ఓ రకంగా ఆ సెలెక్టెడ్ విలేజ్కే చేయలేదంటే ఈరోజు అన్ని ఊర్లకు ఆశ పెడతాడు. ప్రతి మండలంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ళ పత్రాలు ఇస్తారని చెప్పేసి మొత్తము ఏదో అంటారు కదా చాట్లో తౌడు పోసి కొట్లాటలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఎవరికి ఇప్పటివరకు వచ్చింది లేదు, ఎక్కడ ముగ్గు పోసింది లేదు. ఇది ఫైనల్ లిస్ట్ కూడా కాదు. ఇంకా 41 మంది ఇచ్చిన తర్వాత 2వ లిస్ట్ ఉన్నదని 3వ లిస్ట్ ఉన్నదని ఇట్లా స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నీకు ఇల్లు వచ్చినాయి నీకు ఇల్లు వచ్చినాయి అని చెప్పేసి మరి రేపు సర్పంచ్ ఎన్నికలో లేకపోతే మున్సిపాలిటీ ఎన్నికలు వస్తే మళ్ళా ఓట్లు కొలగొట్టాలనే ఉద్దేశంతో కడియం శ్రేణి నాటకం ఆడుతూ ఉన్నాడు. కడియం శ్రేణి నాటకాలు ఏం చెల్లవు ఇక్కడ. ఎందుకంటే ఇప్పటికే మరి బీఆర్ఎస్ ప్రభుత్వము 3000 ఇళ్ళు పారదర్శకంగా రెవెన్యూ అధికారుల చేత ఇళ్ల లిస్టు తయారు చేయడం లేదు. ఎందుకంటే కార్యకర్తల చేత అయితే అక్రమాలు జరుగుతాయి, అవినీతి చోటు చేసుకుంటుందనే ఉద్దేశంతో ఆనాడు స్థానిక కార్యదర్శికి ఎంఆర్ఓకు కలెక్టర్ ద్వారానే ఇళ్ల మంజూరు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవినీతి జరుగుతుంది. ఒకవేళ అవినీతి జరిగేదంటే కార్యదర్శి ఉద్యోగం తీసేస్తామని, ఎంఆర్ఓ ఉద్యోగం తీసేస్తామని, అదేవిధంగా కలెక్టర్ బాధ్యత వహించాల్సి ఉందని చెప్పడంతో పారదర్శకంగా ఇళ్లు కేటాయించే పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఆ 3000 ఇళ్ళు మరి అప్పుడు కడియం శ్రీహరి గారు ఉండే 3000 ఇళ్ళు అప్పుడు అయినా కూడా 3000 ఇళ్ళు కాకుండా అప్పుడు నిజమైన లబ్ధిదారులు ఉన్నారు. ఈరోజు ఓన్లీ కార్యకర్తలు గతంలో ఇందిరమ్మ ఇళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడు మా వాళ్ళు చెప్తున్నారు బీసీలకు 75,000 ఇచ్చాయి. 75,000 ఇల్లు వచ్చినాక కూడా ఇప్పుడు మళ్ళీ తండ్రికి మళ్ళీ కొడుకు ఇల్లు వచ్చినట్టు చెప్పడం జరుగుతుంది. అంటే అంత దుర్మార్గంగా వాళ్ళకి ఇష్టం ఉన్న పేర్లు రాసుకొని పంపిస్తున్నారు. పోనీ వీళ్ళకేమన్నా ఇప్పుడు వచ్చినట్ట అంటే ఇప్పటికీ తాందార పెళ్ళకే అతి లేదు గతి లేదంటే ఇంకా శివుని పెళ్లికి ఓన్లీ ఓట్ల కోసము లిస్టులు చదువుతాం లేదు తప్ప ఇది ఎక్కడ కూడా మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా కొట్లాటలే జరుగుతున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలే ఒక్కరికొకరు జుట్టు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలే మల్లగుల్లలు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి, గ్రూపులు తయారయ్యే పరిస్థితి కనబడతా ఉన్నది. ఈ రోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక పక్క రేవంత్ రెడ్డి ఏమో నన్ను కోసుకొని తిన్నా కూడా నా దగ్గర ఒక్క పైస లేదని చెప్తా ఉన్నాడు. కడియం శ్రీహరి నేను కాంగ్రెస్ కు పోయిందే అభివృద్ధి కోసం అని చెప్తా ఉన్నాడు. ఒకవేళ అభివృద్ధి అయ్యేది ఉంటే ఇక్కడ 3500 బదులు నువ్వు 10,000 ఇళ్ళు తీసుకురావాలి. ఒకవేళ నువ్వు అభివృద్ధి కోసం పోయేది ఉంటే మా మహిళలందరికీ ఇంటింటికి 2,500 రూపాయలు ఇవ్వాలి. నువ్వు అభివృద్ధి కోసమే పోయేది ఉంటే కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇవ్వాలి. ఇక్కడ చదువుకున్న కాలేజీ పిల్లలకు స్కూటీ ఇవ్వాలి. మా ముసలాళ్ళకు 200 పెన్షన్ 4,000 చేస్తారన్నాడు. మా గణపురంలో ముందు చేసి చూపించాలి. రైతు భరోసా కింద మొత్తం రైతులందరికీ 73,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. నువ్వు ఇప్పటి వరకు వానకాలం వేయలే, ఆసింగ్ వేయలే. ఇప్పుడు మళ్ళీ వానకాలం వచ్చింది, రైతు భరోసా ఇవ్వాలి. రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు ఇచ్చేది రైతు చనిపోతే అది లేనే లేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్కటి చేయకుండా కూడా ఏదో తగుదునమ్మని చెప్పేసి ఇలా కడియం శ్రీహరి కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. తప్పకుండా ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు నిజమైన రజిత లాంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చే వరకు తప్పకుండా మేము పోరాటం చేస్తాం. 17 నెలలు అయిపోయి 18 నెలలు రేవంత్ రెడ్డి పాలన నడుస్తూ ఉన్నది. ప్రజాపాలన పేరుతోటి ప్రజలను వంచి ప్రజలను బాధ పెడుతూ పబ్బం గడుపుకోవడం రేవంత్ రెడ్డి వంతైతే అలివి కానీ హామీలు ఇచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి
ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శ్రమతోటి గెలిచి నమ్మించి మోసం చేసి ఈరోజు మార్పు కోసం లేదా అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చేరి ఈరోజు ఆయన నిరంకుశ పాలన చేస్తూ ఉన్నాడు. తన అహాన్ని గతంలో 94 నుండి 2004 వరకు ఈ నియోజకవర్గాన్ని అష్ట కష్టాలు పెట్టి అరిగోసపుచ్చి అనేక రకాల ప్రజల బతుకులతో మరి ఆట ఆడి ఆనాడు దళిత దొరగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి పోయి అభివృద్ధి అని చెప్పేసి ఈరోజు ఇక్కడ దాదాపు గణపూర్ నియోజకవర్గంలో శివునిపల్లి గ్రామంలో మొన్న 41 మందితో లిస్టు తయారు చేస్తే దాదాపు 6-7 మందికి మొదటి లిస్టులో ఉన్నాయి. 24 గంటలు దాటక ముందే వాళ్ళ పేర్లు మాయమైపోయి వైట్ నాట్తో తూడ్చేసి మళ్ళీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇల్లు కేటాయించిన పరిస్థితి కనబడతా ఉన్నది. నాకు ఇల్లు కావాలి అని చెప్పేసి మరి ఇంజూరి రజితా నాగరాజు ప్రత్యేకంగా కడియం శ్రీ దగ్గరికి పోయి వేడుకొని బ్యానర్ పెట్టి మాకు ఇల్లు రాలేదని చెప్తే నిర్దాక్షిణంగా పోలీసులతో నెట్టడమే కాకుండా అదేవిధంగా దాదాపు 6-7 మంది మహిళా పోలీసులందరూ కలిసి ఎత్తుకొని బయటెత్తేసిన పరిస్థితి నిజంగా మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి లేదా కడియం శ్రీకున్న విలువ చూస్తే నిజంగా సిగ్గేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి రజితకు వారు హ్యాండిలింగ్లో అంటే నిర్దాక్షిణంగా గాయమయ్యేటట్టు గాజులన్నీ పగిలిపోయేటట్టు కూడా మరి గాయపరచడం జరిగింది. ఇల్లు కావాలని అడిగి మర్యాదపూర్వకంగా వినతి పత్రం ద్వారా పోతే మరి నిర్దాక్షిణంగా నాటకాలు ఆడుతున్నారా, తమాషా చేస్తున్నారా అని చెప్పేసి, డ్రామాలు ఆడుతున్నారా అని చెప్పేసి దుష్భాషలు ఆడుతూ పోలీసుతో గెంటేయడం జరిగింది. ముందుగా ఎవరైతే రజిత మీద దౌర్జన్యం చేసిన, అనుచితంగా ప్రవర్తించిన పోలీసుల మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుమోటోగా ఈ కేసును తీసుకొని నిర్మల్లో ఒక రైతును బయటికి నెట్టేసినందుకు ఆ ఏఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ కడియం శ్రేయర్కి కొమ్ము కాస్తూ కడియం శ్రేయర్కి తొత్తులుగా ఇక్కడ పోలీసులు పనిచేస్తూ ఉన్నారు. వారి మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.